రోమాలు వేసిన సినిమా చూసాం. ప్రతి ఒక్క భారతీయుడు చూడవలసిన సినిమా ఇది. హైలైట్, ఇంకా ఫైట్స్ కి చెప్పే అవసరమే లేదు, అట్లా సినిమా ఉంది. సూపర్. రామ్ లక్ష్మణ్ గారి ఫైట్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. జగన్ గారిని ఇన్వైట్ చేశారు క్రాంతి అనేసి చాలా మంది మాట్లాడుతున్నారు కదా, దాని మీద మీరు ఏమంటారు? అది ఇప్పుడు మీరే చెప్పారు ఐడియా, అంతే. అది యాదృచ్ఛికం, అది రావడం అట్లా యాదృచ్ఛికం, కానీ సూపర్ ఉందండి. హైలైట్ సీన్ అది. అంటే ఓవరాల్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, మ్యూజిక్ కమెంట్ మ్యూజిక్ అదే చెప్తున్నా కదా, చెవులు వలిపోతున్నాయి లోపల ఆ సౌండ్ కి. అట్లా సౌండ్ ఉంది. తమ్మన్ మ్యూజిక్ అట్లా ఇచ్చిండు. మదర్ సెంటిమెంట్ కానివ్వండి అవన్నీ. మదర్ సెంటిమెంట్, ఆ శివుడు ప్రత్యక్షం అవుతాడు, ఇక అది చెప్పొద్దు. ఆ శివుడి క్యారెక్టర్ లో ప్రభాస్ గారిని పెడితే బాగుండేదని. లేదు లేదు లేదు, ఈయన సూపర్ ఉన్నాడు. యానిమేషన్ కానివ్వండి. లేదు, యానిమేషన్ సూపర్. అసలు మనకు తెలియదు యానిమేషన్ అని చెప్పి, అంత న్యాచురల్ గా తీసి చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ అనుకోవచ్చా బాలకృష్ణ గారికి? 1000%, 100% బ్లాక్ బస్టర్. అన్న చెప్పని రాదు. ఇప్పటికి 3 షోలు చూశాను. ఇప్పటికి నిన్న రాత్రి చూశాను, మార్నింగ్ చూశాను, మరి ఇప్పుడు పోతున్నాను మళ్ళా. మామూలుగా లేదు సినిమా. రాత్రి నిద్ర కూడా పట్టలేదు నాకు. 2 గంటలు పడుకున్నా. నేను మీ ఫ్రెండ్ షో పోయినా, మళ్ళీ మార్నింగ్ 8 o'clock వచ్చిన, మళ్ళీ ఇప్పుడు 2 o'clock కూడా మూవీ పోతున్నా. మామూలుగా లేదు సినిమా. ఎక్సలెంట్ అండి. ఏం నచ్చింది మీకు మూవీలో? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు బోయపాటి గారు. మన దేశాన్ని నాశనం చేయడానికి ఎన్నో దేశాలు చూస్తున్నాయి. అందరికీ గుణపాఠం చెప్పాడు సినిమాలో. ఎక్సలెంట్ ఉందండి. మామూలు చెప్పనీకి రాదండి. చూడ ఫైట్స్ ఎలా అనిపించింది? ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ బాలయ్య, జై బాలయ్య. దిష్టి తీసే సీన్ కానివ్వండి, అల్టిమేట్ చెప్పనీకి రాదండి అది. అక్కడ ఫస్ట్ కంటే అక్కడ 2 చాలా బాగుంది. ఇంకా రమణ్ గారి మ్యూజిక్ అది బాక్సులు బద్దలైపోయినాయి. ఇక రోమాన్ లేచిపోతున్నాయి. అసలు రోమాన్ లేచిపోతున్నాయి. చాలా బాగా కొట్టారు. తమను ఎక్సలెంట్ కొట్టాడు మ్యూజిక్. అసలు సీట్లో కూర్చోలేకపోతున్నాం మేమైతే. గొంతు చూసారా? గొంతు ఎట్లా నిన్న 3 రోజులు అడిగి గొంతు పోతుంది నాకు. గొంతు మొత్తం పోయింది. 3 రోజులు ఉంది. 3 షోలు చూసాం ఇప్పటికి. ఎక్సలెంట్ అండి. జై బాలయ్య. అఖండ కాదు, అఖండ తాండవం కాదు, బాలకృష్ణ తాండవం. ఇది బాలకృష్ణ తాండవం. సినిమా ఆపారు కదా మళ్ళా. మేము చాలా డిప్రెస్ అయినా. మేము 1 వీక్ మాకు చాలా బాధపడ్డాం. 1 వీక్ బాధపడ్డాం మేము. బాధ అంతా పోయింది. ఇప్పుడు చూడగానే బాధ మొత్తం పోయింది. బాలకృష్ణ గారి యాక్టింగ్ ఫుల్ సూపర్ మాస్. అండి. ఏం నచ్చింది మూవీలో? మొత్తం మాస్ సీన్స్. బాలకృష్ణ గారి ఫైట్ సీన్స్ కానివ్వండి. అఖండ రూపమే. మామూలుగా అఖండ రూపం వస్తే చాలు ఇంకా సినిమా. బాలకృష్ణ గారు దిష్టి తీస్తారు కదా, ఎలా అనిపించింది అంతే? ఇగో మా ఆవిడ అడగండి, బాలకృష్ణ దిష్టి తీసే సీన్ అంట. సూపర్ అనిపించింది. గూస్ బంప్స్ వచ్చాయి మాకు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవన్నీ ఎలా అనిపించింది? ఇరగదీశాడండి బాలకృష్ణ గారు. అఖండ వచ్చినప్పుడల్లా స్క్రీన్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాంచి పడేస్తాడు అట్లా తమ్మన్న. జై బాలయ్య. ఫైట్స్ బాలకృష్ణ అంటేనే ఫైట్ అమ్మా. ఇలా కొడితే ఇలా ఎగురుతారు అందరూ. ఇలా లెగ్గు పెట్టాడంటే 10 మంది ఎగురుతున్నారు. చాలా బాగుంది. ఏంది డైలాగ్ ఉంది కదా సనాతన ధర్మం గురించి ఒక డైలాగ్ మంచి. ఆయన చెప్పినట్టు ఎవరు చెప్పినా అది ఇంపాసిబుల్. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ 5 లాంగ్వేజ్లు 4 లాంగ్వేజ్లు కవర్ చేస్తూ డైలాగ్ చెప్తాడు. చాలా బాగుంది. జగన్ గారు ఇమిటేట్ చేసే సీన్ ఎలా అనిపించింది? వద్దులే పాపం. 11 సీట్స్ ని బ్రతికిచ్చేద్దాం. 11 కాస్త 13 చేశాడు. బట్ ఓకే, లెట్ ఇట్ బి కానివ్వండి. బట్ ఓకే, చాలా బాగుంది. చాలా బాగుంది. సినిమా బాగుందని చెప్పు. చాలా బాగుంది. మీరు చెప్పండి ఎలా అనిపించింది? బాగుందండి. చాలా బాగుంది. సూపర్. బాలకృష్ణ గారి ఫైట్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుంది. అండ్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అబ్సల్యూట్లీ మూవీలో ఏం నచ్చింది? ఫైట్స్ చాలా బాగుంది. సాంగ్స్ అంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ లోనే వచ్చాయి. సాంగ్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, అవన్నీ ఎలా అనిపించింది? వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు వచ్చిన సాంగ్ అయితే చాలా బాగుంది. ఏం నచ్చింది మీకు? ఫైట్స్ బాగున్నాయి. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్స్, ఇంటర్వల్ వచ్చే ఫైట్ సీన్స్ అన్ని బాగున్నాయి. అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఇవన్నీ ఎలా అనిపించింది? బీజిఎం కూడా బాగుంది. జై బాలయ్య, జై బాలయ్య. ఎట్లా అనిపించింది? చాలా బాగుంది ఏం మూవీ. నచ్చింది మూవీలో? ఆ శివుడి గెటప్ అవన్నీ బాగున్నాయి. శివుడి గెటప్ లో ప్రభాస్ గారిని పెడితే బాగుండేది అనేసి అన్నారు కదా. లేదు, బాలకృష్ణకి సెట్ అయింది. బాలయ్య గారా? అంటే బాలకృష్ణ గారి ఫైట్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, మొత్తం బాగుంది. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే మూవీ ఏం చెప్తారు? 10 out of 10 ఇవ్వచ్చు. మనిషిని ఉల్టా చేసి దిష్టి తీయడం అనే సీన్ ఎట్లా అనిపించింది? వాళ్ళు చెప్పండి మెయిన్ టెన్షన్ పడకండి, చెప్పండి. మొత్తం బాగుంది మూవీ అంతే. సీన్ ఏంటి? సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్.
ఆ ఫైటింగ్స్ సీన్స్ మామూలుగా లేదు. అప్పో బాలయ్యబాబుకి తిరిగే లేదు. సెకండ్ హాఫ్ సూపర్. సూపర్ జై బాలయ్య. జై బాలయ్య. ఏం నచ్చినాయి నీకు మూవీలో? బాలకృష్ణ ఫైట్స్ బాగా నచ్చినాయా? అంటే బాలకృష్ణ గారు దిష్టి తీస్తారు కదా మనిషిని, అది ఎలా అనిపించింది? సూపర్. సూపరా? అని ఏం చెప్తావు బాలకృష్ణ గారు ఏం బాగుందండి సినిమా గురించి? మామయ్య అంటే చైన్ రాదు. ఏదో ఒకసారి మామయ్య ఏది ఇటు చూసాను. మామయ్య మూవీ సూపర్ అండి. ఎన్నిసార్లు బొమ్మ సూపర్, ఎవరు చెప్పినా కూడా తక్కువే. ఆ బొమ్మకు బాలయ్య ఒకడే చేయగలిగిన న్యాయము. సూపర్గా బాగుంది. ఆ బొమ్మను తక్కువ చూసారు. రాజకీయంగా ఎవరు తక్కువలే వెళ్ళారు. 30 కోట్లు వాళ్ళకి ఎంతసేపు అన్న వేసినారు, బొమ్మను ఆడిచ్చినారు. కానీ తెలిసింది వాళ్ళు తొందరపడి ఏం చేరువండి, చేసే విధానంలో చేస్తారు. అప్పుడు సమాప్తం అయిపోయింది వాళ్ళ కథ. ఆ కంటే తిరిగి కూడా 2027 ఉంటుంది. బాలకృష్ణ గారి ఫైట్స్ అవన్నీ ఎలా అనిపించినాయి? ఆ గుస్ బొమ్మస్ అన్న ఒక జుచ్చి తీసే చెన్నుకు తెలకాయ కింద చేసినప్పుడు టికెట్ చింపేయచ్చు. సూపర్ అన్న. కేక 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 సూపర్ అన్న. మొన్న ఏం తక్కువ చెప్పినా తక్కువే. సూపర్ సూపర్ గా లేపినాడు పైకి బొమ్మను. ఆ సీన్కి టికెట్ చింపేయచ్చు. ఇప్పుడు ఆ సీన్ కోసం కాదు, మేము ఇక్కడ బాలయ్య విమానం ఎంఎస్ కూడా ఒక ఈ మేనేజర్ కూడా వెంకట సార్ అనేది బాగా కోఆపరేషన్ చేశాడు. మీ ఇప్పుడు ఇక్కడే చూసేది బొమ్మ ఐమాక్స్ లోని బాలయ్య బొమ్మ అంటే ఫస్ట్ మార్నింగ్ సార్ రావాలా, చూడాలా. ఫ్లేవర్స్ దగ్గర చాలా కథలు ఉంటాయి. ఈసారి బ్యానర్ కట్టలేదు. మూవీలో జగన్ గారిని ఇమిటేట్ చేశారు కదా బ్రాండ్ పట్టుకొని. అవన్నీ చేయాలంటే నిజంగా ఇప్పుడు వాళ్ళు అధికార పక్షంలో ఉన్నారు, చేయొచ్చు. కానీ చేయరు. చేసేప్పుడు తొక్కేప్పుడు తొక్కుతారు. ఇది అఖండ సినిమాలో సింధూరు గురించి చెప్తారు కదా, దాన్ని కూడా ఆ సెంటెన్స్ కి చేయొచ్చు. ఆ సినిమా టికెట్ ఓకేనా? సూపర్ బ్రో, అదిరిపోయింది. బ్లాక్ బాస్టర్ బొమ్మ. బాలయ్య బాబు మాస్ చూస్తారు. శివ తాండవం మామూలు సినిమా. దోల దోల బోయపాటి ఫైట్స్, కంపోజింగ్ హైలైట్. మ్యూజిక్ తమనన్న ఎరగ తీస్తాడు. నెంబర్ 1 మ్యూజిక్. దోల దోల అంటే సినిమా చూడండి. బాలయ్య బాబు ఫ్యాన్స్ కి ఇది పెద్ద ఫీస్ట్ అన్న. మూవీ చెప్పాలన్న ఆల్రెడీ అఖండ చూసాం మనము. అఖండ తాండవం లిటరల్లీ ఎలా ఉందంటే, ఇప్పుడు అఖండ 3, 4, 5 ఎన్ని వచ్చినా సరే ప్రతి ఒక్క ఎక్స్పెక్టేషన్ కూడా రీచ్ చేసేటట్టు బోయపాటి గారు డైరెక్షన్ అనేది చేశారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే గుర్తుపెట్టుకోండి, సనాతన ధర్మాన్ని కించపరిచి మాట్లాడే ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి షో చేయండి. ఇక్కడ ఇంటర్వెల్ తర్వాత అందరూ ఉచ్చపోసుకోవడానికి వెళ్తారు. ఆ హిందూ సనాతన ధర్మాన్ని కించపరిచి ప్రతి ఒక్కడు ఉచ్చ పోసుకొని వెళ్తాడు ఒక్కొక్కడు. ఇప్పుడు తీసుకొచ్చి కూర్చోబెట్టండి థియేటర్లో. సనాతన ధర్మం గురించి కించపరిచి మాట్లాడుతున్నారు. శివుడు కైలాసం నుంచి ఐమాక్స్ వచ్చాడు. ఈరోజు థియేటర్లో కూర్చొని చూడాలి అందరూ. చెప్పండి భయ్యా. భయ్యా బాలయ్య బాబు గారు చేసిన 2 క్యారెక్టర్స్ వేరే లెవెల్. అసలు ఆ గోరీ క్యారెక్టర్ లో ఉన్నారు భయ్యా. శూలాలు వేసి తిప్పుతుంటే ఆల్రెడీ మనం ట్రైలర్లు టీజర్లు చూసాము. అది తలకాయ అనుకున్నావా, కొబ్బరికాయ అనుకున్నావా బాలయ్య? ఆ తిప్పుడేంది, ఆ కొట్టుడేంది? అబ్బా 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 అబ్బా. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక బాహుబలి, ఒక త్రిబులాల తర్వాత అఖండ తాండవం థియేటర్లో రచ్చ రచ్చ చేసింది బాలకృష్ణ ఫ్యాన్స్ కాదు. ఈ రోజు రజనీకాంత్ సార్ బర్త్డే, పుట్టినరోజు. ఒక రజనీకాంత్ సార్ అభిమానిగా, ఒక జనసేన ఫాలోవర్ గా, ఒక బ్యాచిలర్ పార్టీ మూవీ హీరోగా నేను చెప్తున్నా, థియేటర్లో బద్దలైపోతున్నాయి. లోపల సౌండ్ బాక్సులు పగిలిపోతున్నాయి. ప్రతి ఆడియన్స్ పండుగ చేసుకుంటున్నాడు లోపల. పండుగ తమన్ మ్యూజిక్. మొన్న ఓజీతో చూసామమ్మా కొణిదల తమన్ గారిని. ఈ రోజు నందమూరి తమన్ విధ్వంసం సృష్టిస్తున్న లోపల. నెట్ఫ్లిక్స్ కి ఆయన మ్యూజిక్ ఏంది భయ్యా? జగన్ గారిని బాగా ఇమిటేట్ చేశారు మూవీలో అనేసి అంటున్నారు కదా ఫ్యాన్ చెప్పి. భయ్యా ఒక విషయం భయ్యా, ప్రభుత్వాలు మారుతా ఉంటాయి భయ్యా. ఎవరు కరెక్ట్ చేస్తే వాళ్ళే చరిత్రలో నిలిచిపోతారు. చరిత్రలో నిలిచిపోయే ప్రభుత్వం అనేది ఏది అంటే ఇప్పుడు ఆల్రెడీ జనాలందరూ చూస్తున్నారు. అందరికి అర్థమైపోయింది ఎవరి సీన్ ఏందనేది అందరికి అర్థమైపోయింది. ఇక మనందరం నెక్స్ట్ రెడీగా ఉండాలన్నమాట. ఎలా అనిపించింది మీకు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.